దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమురే వారియర్స్ కున్న పవర్తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్ళీ ఒకేసారి వరదల ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళు పవర్ రేంజర్స్ సమురాయ్. ఎమిలీ సాధారణంగా వెనకపడి ఉన్న అమ్మాయి, కానీ తన చేతుల కత్తున్నప్పుడు తను వేరు. బహుశా తను మైకి కూడా కొన్ని నేర్పిస్తుందేమో. నీకు గట్టిగా తగిలిందా? ఏది చూడు నువ్వు. పర్వాలేదు, బానే ఉన్నాను. హే మై, ఆగు. మై, ఇది తీసుకో. ఫ్రోజన్ పల్లీలా? ఇది ఐస్ ప్యాక్ లాంటిది. చిన్నప్పుడు నాకు ఊరికే దెబ్బలు తగులుతూ ఉండేవి. ఇది నేను హీల్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది. తీసుకో. పర్వాలేదు, థ్యాంక్స్. ఇప్పుడు నీకు ఇది అవసరం మై. మై, తీసుకో మై. ఇది నీకు నొప్పి తగ్గిస్తుంది. ఎమిలీ, నీకేం కాలేదు కదా? మొత్తం పడిపోయాయి. నేనంతా నాశనం చేసేసాను. లేదు, నువ్వేం చేయలేదు. నువ్వు మంచి పని చేసావు. ఐఎమ్ సో సారీ. లేదు, ఇదంతా నా తప్పే. నేనే సిల్లీగా ప్రవర్తించాను. ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేస్తుంటాను. క్షమించండి. నేను ఇదంతా క్లీన్ చేస్తాను. మళ్ళీనా? మియా, మైక్, కెవిన్, ఎమిలీ, Coco Power Rangers! Coco Power Rangers! Rangers కలిసారు Samurai ఎప్పటికీ Coco Power Rangers! Coco Power Rangers! Rangers కలిసారు Samurai ఎప్పటికీ ప్రిన్స్ తను ఇక్కడికి విచ్చేశారు. ఆబ్రోడ్కి స్వాగతం. ఆబ్రోడ్ గురించి మాట్లాడుతున్నావా? నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నిన్నే చూస్తాను. నేను పోటీలోకి వచ్చా. అయ్యో, ఏంటి నెగట్రాన్? ఈ మనుషుల ప్రపంచం నుంచి నీ అనుమానాలను కాపాడుకోవాలంతా మనకి కాస్త మంచి చేస్తా. నీ పదునైన నాలుక మనుషులని క్రై బేబీస్ గా మార్చేస్తా. నా ప్లాన్ కూడా అదే. కానీ నువ్వు ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్ లా మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వు త్వరగా వెళ్ళి ఈ రివర్ భూమిని ముంచేసేలా చెయ్యాలి. వెళ్ళు. నువ్వు ఓకేనా? ఓ నో, నేనంతా ఊరికే నాశనం చేస్తున్నాను. నేను తుడుస్తాను, నాదే తప్పు. అందుకని నువ్వు ప్రతిదానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది కావాలని చేసి క్లీన్ చేస్తారు, కానీ నువ్వు సాయం చేయాలని మాత్రమే చూస్తున్నావు. నేనెప్పుడు ఇలాగే చేస్తాను. నేను మియాలా ఉంటే బాగుండేది. తను చాలా అందంగా ఉంటుంది, తెలివైంది, చురుకైంది, వంట కూడా చేస్తుంది. అయి ఉండొచ్చు, కానీ నాకు వంట గురించి అంత తెలియదు. కానీ ప్రతిసారి నేను ఏదన్నా మంచి చేయాలి అనుకుంటే అదంతా నాశనం అయిపోతుంది. నేనేం చేయలేకపోతున్నాను. నేనొక హోప్లెస్. ఎమిలీ, నేను నిజం చెప్తున్నాను. నువ్వు ఇలా నీ గురించి మాట్లాడుకోవడం ఏం బాలేదు. నీకు నువ్వు కాస్త సమయం తీసుకో. హే మిస్టర్, నిన్నే పిలుస్తుంది. పందిలా శాండ్విచ్ తింటూ చేతని పారేస్తున్నావా నువ్వు? హలో వింపీ పోస్ట్ మ్యాన్, నీ స్టాంపులు చాలు నిన్ను ఏ సైటానికా? నీకు తెలుసా నువ్వు కుక్కలకే కాదు పిల్లలకు కూడా భయపడే ఏకైక మేల్ మ్యాన్ అనియా? ఓహో, మేకప్ వేసుకుంటున్నావా? సర్కస్ లో పని చేస్తామనుకుంటా. అంకుల్ బల్బ్, మీరు అది గమనించారా? హే,
నువ్వు చాలా బాగా ఉన్నావు. హేయ్, మీకు నిజంగా తెలుసా నిజమైన సమురాయిల చెడ్డీలు నిక్కలు వేసుకుని తిరుగుతారని? ఎందుకు? నాకు తెలియదు. నాకు దాని గురించి అంటే ఇది చూడడానికి. హలో సమురాయ్ వనవేస్, మీరు నా చేతుల్లో అయిపోయారు. నువ్వు నీ అండర్వేర్ అయితే వేసుకున్నావు కదా? అయితే ఇప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అమ్మాయిలు బ్లా బ్లా బ్లా. మీరంతా యమలేచారు. వరస్ట్. రే ముసలోడా, ఈ కార్డు వదిలేసి త్వరగా ఇంటికి వెళ్ళవా? నీ కారుకి మంచి పార్కింగ్ చూపిస్తాను చూడయా. కానీ నేను నీ పార్కింగ్ ఎలాంటి డబ్బులు వసూలు చెయ్యను. ఆగకుండా పరిగెత్తు ముసలోడా, చంపేస్తాను. లేదంటే పరిగెత్తు. సామ్రాయ్ రేంజర్స్, మీకు ఇక్కడే పని? నేను అన్ని మంచి పనులే కదా చేస్తోంది. ఏమంటారు? జనాల గురించి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అసలేం బాలేదు. నాకు నీ గురించి కాస్త తెలుసు. యా, నీకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ బండికి ట్రైనింగ్ వీల్స్ ఉండేవి. ఏంటి? మైక్, నీకేం కాలేదు కదా? నువ్వు అతను ఏమన్నావు? అలాగే నువ్వు బ్లూ రేంజర్. నువ్వు అంటే నాకు ఇప్పుడు నీ వంతు. వాటితో నువ్వు చంపేస్తావంట కదా. ఏంటి? అసలు అతను అందరినీ గాల్లోకి ఎలా పంపిస్తున్నాడు నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. నీ గాడ్ పైకి పెట్టుకో, ఇది కాస్త tricky. అయ్యో, ఏంటి ఈ ట్రిక్స్? నేను కేవలం నిజాలు ఇక్కడ చెప్తున్నాను. నిజాలు మిమ్మల్ని హాట్ చేస్తున్నాయన్నమాట. ఎక్సలెంట్. ఒక అబద్ధాల కోరువి. అబద్ధాలు నిజాన్ని కలుస్తున్నట్టున్నాయి. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? చూస్తుంటే నువ్వు ఒక్కదానివే మిగిలిపోయా. నీ మాటలు నన్ను ఏమీ చేయలేవు. చేయడానికి దాయడానికి ఏమీ లేదు. నువ్వు కేవలం అంత పనికిరాని నాన్సెన్స్ వాగుతున్నావు, చెత్త మాన్స్టర్. నాన్సెన్సా? నా మాటలు నిజం కాకపోతే నీ స్నేహితులు అలా హట్ అయ్యే వాళ్ళే కాదు. నేను ఇప్పుడు పైకి పంపించే మాట చెప్పనా? నీకు అసలు బ్రెయిన్ లేదు. యా, బహుశా నేను గట్టిగా చెప్పలేదు అనుకుంటా. నువ్వు ఒక పిచ్చి దానివి. పిచ్చి ఎందుకని ఏం చేయలేకపోతున్నాడు? నాకు ఆ ట్రిక్ ఏంటో గుర్తుకొచ్చింది. నేను అందరూ ఏడిపిస్తూ ఉంటాను. ఇది తీసుకో. చంపేస్తాను నిన్ను కాదు. నీ డీలేంటి చెప్పు. నేను పారిపోవడం బెటర్ అనుకుంటా. ఎక్కువగా మాట్లాడకుండా నువ్వు పారిపో మాన్స్టర్. ఈ మాన్స్టర్ చివరిగా మాట్లాడిన మాటలకు నేను అస్సలు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఆ నైలాక్ ఒక మాటకారి. తాను మనుషుల ఫీలింగ్స్ హర్ట్ చేయడానికి ఇష్టపడతాడు. మానసికంగా మొదలుపెట్టి భౌతికంగా దాడి చేస్తాడు. వాడు నన్ను పట్టేసుకున్నాడు, కానీ ఈసారి అలా జరగనివ్వను. చూడండి, నా దగ్గర ట్రైనింగ్ వీల్స్ ఉండొచ్చు, కానీ నాకు వాటి అవసరం లేదు. నేను వంట బానే చేస్తా కదా. యా, యా, నేనంత బోరింగా గాయస్ మీకు? నీకు చాలా సహనం, ఓర్పు ఉన్నాయి కెవిన్. అది ఒక సామురైకి ఉండాల్సిన క్వాలిటీ. అవును, నువ్వన్నది నిజమే. ఎమిలీ మాత్రమే వాడి నుండి తప్పించుకుంది. ఆ నైట్ లాక్కి తెలుసు అందరిని ఎలా హర్ట్ చేయాలో, కానీ తన్నేం చేయలేకపోయాడే. ఎమ్లీకి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయేమో? అలాంటిదేం లేదు గాయస్. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను చాలా ఏడిపించేవాళ్ళు. నాకు చాలా బాధగా ఉండేది. కానీ నా సిస్టర్ ఒకసారి నిన్ను ఎగతాళి చేస్తున్న వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దని చెప్పింది. అది నాకు బాగా పనిచేసింది. ఎప్పుడైతే నన్ను నైలాక్ అన్ని మాటలు అన్నాడో నేను అసలు తన మాటలు పట్టించుకోనే లేదు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడు ఎందుకు తక్కువ చేసుకుంటావు? అసలు దానికి అర్థమే లేదు. నీ గురించి నువ్వు అలా అనుకోవడం వల్ల లాభం ఏంటి? లేదు, కానీ మైక్, ఐమ్ సారీ. నేను మైక్, ఆ నైలాక్ తన ఫీలింగ్స్ ని హర్ట్ చేయలేడు, కానీ నీ మాటలు హర్ట్ చేస్తాయి. సారీ. గుర్తుందిగా, ఇది ఆ రాక్షసులు ఎంత చెడ్డవో మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవడానికి. అంకుల్ పాల్, మనం నిజంగా సామ్రాజ్ అవ్వగలమంటావా? ఈరోజు చాలా భయం వేసింది నాకు. స్పైక్,
ఒక సమురాయ్ ఎప్పుడు భయపడకూడదు. మనం కేవలం ఇంకాస్త కష్టపడి ట్రైన్ అవ్వాలి. యా నెవర్ గివ్ అప్. మనం ఓడిపోకూడదు. ఇప్పుడు మనం ఆ రాక్షసుని పట్టుకొని వాడికి ఇవ్వాల్సిన బాకీని తీర్చేద్దాం. పద. నేను అనుకుంటున్నావా? ఏమన్నా మళ్ళీ అను. 3 కన్నులు వెన్ను కొట్టుతాండా. నీకు నడవటానికి కాళ్ళు చేతులు పని చేయకూడదు. వదిలేడారు. నెగట్రాన్ శక్తులు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మాత్రమే నేను ఆట పట్టించాను. నాకు తెలుసు నేను వాటిని కోల్పోలేదని. మనుషులు ఎలాంటి మాటలకు ఎక్కువ బాధపడతారో నాకు బాగా తెలుసు. కానీ నేను ఆ ఎల్లో రేంజర్ ని మాత్రం హట్ చేయలేకపోయాను. నన్ను ఎగతాళి చేయడానికి నీకెంత ధైర్యం? నువ్వు కాస్త కుదుటపడు. ఇలాంటప్పుడు కాదు. చేసింది చాలు. నువ్వు కూడా నాకు కోపం తెప్పిస్తున్నావు. అర్థమవుతుందా? నెగట్రాన్, మన శాన్సూ రివర్ నీళ్లు ఖచ్చితంగా పెరుగుతాయి. సో నువ్వు తిరిగి వెళ్ళు. అవును, ఎస్, బ్యాక్ టు వర్క్. నిప్పు లాంటిని నాకును భూమిని బూడిద చేయడానికి ఉపయోగించాను. నేను ఖచ్చితంగా నా మాటలు బుల్లెట్ లా దూసుకుపోయేలా చేస్తా. చివరిగా ఎల్లో రేంజర్ ని కూడా. హే ఎమిలీ, ఇలా చూడు. అక్కడ అలా మాట్లాడినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు, నువ్వు నిజమే చెప్పావు. నీకు తెలుసా, నేను ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేదాన్ని. స్కూల్లో అస్సలు సరిగ్గా ఉండేది కాదు. నేను కరెక్ట్గా చేసేదాన్ని కాదు. ఎప్పుడూ ఏదోలా ఉండేదాన్ని. ఎమ్లీ, ఏమైంది? సరేనా? ఏడవకు. సరీనా తన ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు నాకు చాలా ప్రశాంతత ఉండేది. నేను అది వింటున్నప్పుడు నా బాధలన్నీ మర్చిపోయేదాన్ని. సరేనా, నువ్వు బానే ఉన్నావా? అప్పుడు తన ఆరోగ్యం పాడైపోయింది. తన స్థానంలో నేను సామురాయ్ రేంజర్గా ప్లేస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తనే నాకంటే ఎక్కువగా బాధపడింది. నన్ను క్షమించు కన్నా. నా వల్లే నువ్వు ఇలాంటి డేంజర్లో పడబోతున్నావు. నాకు దాని గురించి ఊహిస్తుంటేనే కష్టంగా ఉంది. అప్పుడే నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నేను ఏడవకూడదని, నా సిస్టర్ కోసం నేను స్ట్రాంగ్గా ఉండాలని. నేను నా అక్క బాధ్యతల్ని పూర్తి చేసే క్రమంలో నా బలహీనతలు బయటపడుతున్నాయి. అలాంటప్పుడు ఎలా నేను వేరొకరు నన్ను కింద పడేయకుండా ఆపగలను? నన్ను నేను నిలబెట్టుకోకపోతే. నన్ను క్షమించు. ఎమిలీ, అసలు ఇందులో తప్పంతా నాది. దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంతా నా తప్పే. నేను జేడెన్ కంటే బలంగా ఉండాలన్న క్రమంలో నీతో ఓడిపోతున్నాను. నిన్ను నువ్వు ఇన్సెక్యూర్గా భావిస్తున్నప్పుడు నీ చేతిలో ఓడిపోయాను. నేనేంటి? అందుకే నేను అలా నీతో ప్రవర్తించాను. నైలా కలాట్, నువ్వు నీలా ఉండడానికి అస్సలు భయపడకు. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ఏదో ఒక రోజు స్వాట్తో స్ట్రాంగ్ అవుతావు, నాకు తెలుసు. థ్యాంక్స్ ఎమ్. మాల్ చాలా బాగుంది కదా. మనకి చాలా మంచి డీల్స్ దొరికాయి. రేపు మనం షూస్ కూడా కొనుక్కుని డబ్బులు సేవ్ చేసుకుందాం. డబ్బులు సేవ్ చేస్తారా? మీ షాపింగ్ పిచ్చికి షాపింగ్ మాల్స్ మొత్తం ఖాళీ చేసినా మీ కడుపు నిండాదు. వచ్చిన పని ఒకటి అయిపోయింది. అక్కడే ఆగు. నీతో ఎవరైనా చెప్పారా నువ్వు చాలా వేస్ట్ అని? నాతో ఎవరైనా మంచి మాట చెప్పారంటే అది ఇదే.
మనసు ముక్కలైపోయింది. నాకు నీ గురించి నిజం తెలుసు. ఇప్పుడు నీకు కూడా తెలిసేలా చేస్తాను. నువ్వు మరొక్కసారి సామ్యురైస్ ని తక్కువ అంచనా వేయకూడదు. నీ పాత పడిన ట్రిక్స్ ఇంకా మా మీద పనిచేయవు. నీ పని పడతాం. నువ్వు మా పైన విసిరే ప్రతి మాటకి మేము సిద్ధం. మెంటోర్స్ లిటిల్ బ్యాట్. ఓ యే. కెవిన్, వాడి మాటలు పట్టించుకోకు. ఇది పని చేస్తుందంటావా? మనం వాడి నోటికి తాళం వేద్దాం. పక్కకు వెళ్ళండి పిల్లలు. నేను తేల్చుకోవాల్సింది ఎల్లో రేంజర్ తో. ఎవరు? నాతోనేనా? నా మూగర్స్ మిమ్మల్ని పనిలో పెడతారు. వాళ్ళ సంగతి చూడండి. సామురాయ్ రేంజర్స్ తో యుద్ధం అంటే ఇలాంటి వాళ్ళు వందల్లో కావాలి. నా ఫ్యాన్స్ క్లబ్ లో జాయిన్ అవ్వండి. ఆటోగ్రాఫ్స్ మాత్రం అడగండి. ఇప్పుడు ఇక నేను చూసుకుంటాను. ఫారెస్ట్ స్పియర్. ఎంతమంది రండి, అందరినీ చంపేస్తాను. ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు నీ వంతు మాన్స్టర్. నన్ను కొట్టడానికి కర్రలు కత్తులు కావాలి. మాటలు కనీసం నన్ను ముట్టుకోలేవు. నోరు ముయ్యరా పెద్దవా. మీరు నా అవమానాలను ఎక్కువసేపు పట్టించుకోకుండా ఉండలేరు. నేను ఈ సంగతి చూస్తాను. నీ మాటలు నన్ను ఏమీ చేయలేవు. సిల్లీ బర్డ్, నువ్వు ఎప్పటికీ మీ అక్కంత గొప్పదానివి కాలేమో. ఓ, ఫీల్ అవుతున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చిన్నప్పుడు ఒక్కరు కూడా నిన్ను దగ్గరికి తీసుకోలేదా? నువ్వు నీ సహనాన్ని కోల్పోతున్నావా? నువ్వు వెనక్కి తక్కువ, లేదంటే నేను గాలిలోకి ఎగరేస్తాను. ఏడుస్తూ కూర్చుంటావు. అక్కడ్రా ఎమిలీ, నా గురి తప్పకూడదు. ఫారెస్ట్ స్పియర్, లీఫ్ స్టోన్. మీ ఆట మీకు ఎంతోసేపు సాగవు. ఈ ఆకులన్నీ నన్ను ఏమి చేయలేవు. మీరు అయిపోతారు నా చేతిలో. ఇప్పుడు నువ్వు నోరు ముసురు ఉండాల్సిందే. ఇప్పుడు మనం అదరు కొట్టేశాం. నీతో ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. సో ఇదే నీకు ఆఖరి రోజు. అందరు కొట్టేశావు. జేడెన్, ఇక్కడ నుండి నేను చూసుకుంటాను. ఫైర్ స్మాషర్. జేడెన్ బ్లాస్ట్ మోడ్. లాక్ అండ్ లోడ్. ఫైర్ ఈస్ బీటల్ క్యానన్. ఇప్పటికే ఆలస్యమైంది నైలాక్. క్యానన్ బ్లాస్ట్. నువ్వు మొత్తానికి సాధించావు. థాంక్స్, మీరంతా నాకు సహాయం చేశారు. బుర్ర తక్కువ పిల్లలు నన్ను మెగా మాన్స్టర్ లో మార్చేశారు. Folding sword. Dragon folding sword. Turtle folding sword. Lion folding sword. Samurai Megazord. We are united. 3 eyes opposite. మనమందరం విడిపోయి గెలుద్దాం. మిమ్మల్ని నాశనం చేస్తాను. మంచి మూవ్ ఎమిలీ, నేను కిక్ ఇస్తున్నాను. కలిసి దాడి చేద్దాం. రెడీయా? మంచి ఆలోచన, అలాగే చేద్దాం. నా
వేసుకో అడ్డం రావద్దు. మీరేం చేస్తున్నారు? రెడీ జైడెన్. తను ఎప్పుడు రెడీగానే ఉంటాడు. దీన్ని కూడా వెంట తీసుకొని వెళ్దాం. ఈసారి దీన్ని ట్రై చేద్దాం. మీటర్ జోన్. ఏయ్, నన్ను విసిగించొద్దు. సామురాయ్ ఆర్టిలరీ. ఇప్పుడు మనం అతన్ని చిక్కుల్లో పెడదాం. చూస్తుంటే ఎవరో ఆల్రెడీ పెట్టేసినట్టున్నారు. మీకు అసలు బుద్ధి లేదు. ఏం ఆలోచిస్తున్నారు? దీని గురించి ఏమంటావు? ముగించాల్సిన సమయం వచ్చేసింది. ఏయ్, నేను నీకు భయపడడం లేదు. ఎంత కొట్టినా మళ్ళీ లేస్తాను. రా, నేను నిన్ను గెలిచి తీరుతాను. వీడు చేసిన ప్రతి అవమానానికి వీడికి బుద్ధి చెప్తాం. ఏయ్, అసలు మీరేం చేస్తున్నారు? నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఏమంటారు? నేను ఓడిపోతే నాకు నచ్చదు. నేను చాలా బాధపడతాను. సామురాయ్ రేంజర్స్, ఆ, విజయం మనదే. మనం సాధించాం. తనకేమైంది? ఎమిలీ, నువ్వు బానే ఉన్నావా? కమాన్ ఎమిలీ, లే, నువ్వు సాధించావు. లే ఎమిలీ. ఎమిలీ తను బానే ఉన్నానని చెప్పింది, కానీ ఆ నాయిలాక్ మాటలు తనని హర్ట్ చేసి ఉంటాయి. తను బాగా పోరాడింది, కానీ ప్రతి ఒక్కరు వినకూడని మాటలు కొన్ని ఉంటాయి. తను నిజంగా అద్భుతం. ఆ నైలాక్తో పోటీ పడే విధానం చూస్తే మతిపోతుంది. తను చాలా ధైర్యవంతురాలు. వాళ్ళ అక్క గర్వపడి ఉంటుంది. ఆ సౌండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐస్ క్రీమ్ ట్రక్స్ అంటే నాకు చాలా ఇష్టం. గ్యాప్ సెన్సర్ కంటే బానే వినిపిస్తుంది. ఎవరన్నా ఐస్ క్రీమ్ అన్నారా? నువ్వు లేచావా? మనం ఎలాగైనా ఆ ట్రక్కును పట్టుకుందాం. త్వరగా పడండి. Stop! ఆగండి.